చూశారు కదా పోలీస్ కవాతు. ఇది ఎక్కడో సరిహద్దు రాష్ట్రాల్లో కాదు, పరాయి దేశం మీద అసలే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే, అది కూడా ఒక చిన్న పల్లెలోనే, పైగా హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గంలోనే. ఆమె ఎన్నికల ముందు ఒక మాట చెప్పి ఎన్నికల తర్వాత మాట మార్చేయడంతో బల్క్ డ్రగ్ పార్కుకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి వాళ్ళు తమ నిరసనను ఉధృతం చేస్తున్నారు. దీన్ని సహించలేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాజయ్యపేట గ్రామస్తుల గొంతు నొక్కేయాలనే ప్రయత్నంలో ఉంది. వాళ్ళ మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. వాళ్ళు తమ గ్రామాన్ని కాపాడండి అని ఉద్యమిస్తుంటే వాళ్ళ నిరసన రోడ్డు ఎక్కకుండా చేసే బాధ్యతను తీసుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే అనిత సొంత నియోజకవర్గంలో ఖాకీల కవాతు నడుస్తోంది. పోలీసుల హడావిడి సాగుతోంది. సాధారణ జనం కన్నా మించిన సంఖ్యలో పోలీసుల్ని మోహరించే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే నెలల తరబడి రాజయ్యపేట వాసులు తమ ఆగ్రహాన్ని వెలుబుచ్చుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. బల్క్ డ్రగ్ పార్కు కారణంగా పొల్యూషన్తో తమ గ్రామం, సముద్రం జలం రెండూ విషతుల్యమయ్యి అనేక సమస్యల బారిన పడాల్సి వస్తుంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆ సమీపంలో ఏర్పాటు చేసిన వివిధ డ్రగ్స్ కంపెనీల మూలంగా దగాపడ్డాము అని కలత చెందుతున్నారు. అలాంటి రాజయ్యపేట మత్స్యకారుల సమస్యల మీద సామరస్యపూర్వకంగా స్పందించి వాళ్లతో చర్చించి సమస్య పరిష్కరించాల్సిన కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సాగుతోంది. పోలీసుల్ని ప్రయోగిస్తోంది. వాళ్ళ ఉద్యమం ఉధృతం కాకూడదు అని ఆశిస్తోంది. కానీ ఇప్పటికే వాళ్ళ నిరసన చాలా తీవ్ర స్థాయికి చేరింది. ఏకంగా హైవేనే దిగ్బంధించేటంత వరకు వెళ్ళింది. అయినా ప్రభుత్వం కళ్ళు తెరిచిన దాఖలాలు లేవు. స్వయంగా హోంమంత్రి అదే గ్రామానికి వెళ్ళి ఆందోళనకారులతో మాట్లాడి రేపటి నుంచి బల్క్ డ్రగ్ పార్కు పనులన్నీ నిలిపేస్తాం అని మాట ఇచ్చారు. కానీ హోంమంత్రి వంగలపూడి అనిత మాట తప్పారు. హోంమంత్రి మాట తప్పిన మీద హైవే ఎక్కారు. హైవే దిగ్బంధించి నిరసన వ్యక్తం చేస్తే కలెక్టర్ వచ్చి మాట్లాడతాం అని చెప్పారు. కలెక్టర్ ముహూర్తం కూడా పెట్టారు. కానీ కలెక్టర్ సైతం ముఖం చాటేశారు. అంటే మంత్రి మాట నెరవేర్చరు, కలెక్టర్ హామీ అసలే అమలు కాదు. అంటే ఒక గ్రామస్తులు తమ నిరసన వ్యక్తం చేస్తుంటే తమ గోడు వినండి, తమ మాట పట్టించుకోండి, తమకిచ్చిన హామీలు నెరవేర్చండి, తమ గ్రామాన్ని కాపాడండి అని కోరుతుంటే ప్రభుత్వ పెద్దలకు పట్టని అంశంగా మారిపోవడం ఏమనాలా? పట్టకపోగా ఇప్పుడు పోలీసులతో మొత్తం వాళ్ళందరినీ అణిచేద్దాం, వాళ్ళు తమ గోడు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా చేద్దాం అనే ప్రయత్నంలో ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నటువంటి వైనం చాలా చాలా అప్రజాస్వామికంగా మారుతోంది. మరింత ఆందోళనని పెంచే దిశలో ఉంది. మత్స్యకారుల సమస్యల మీద ప్రభుత్వం స్పందించి వాళ్ళ సమస్య పరిష్కారానికి వాళ్ళు అడుగుతున్నట్టుగా కాకపోయినా ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా తాము అనుకున్నదే జరగాలి, తాము చెప్పినట్టే సాగాలి, అంతే తప్ప గ్రామస్తులు మూకుమ్మడిగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తే ప్రజా ఉద్యమం మాట మేము పెడచెవిన పెడతాం అని చాటే ప్రయత్నం చేయడం చాలా కలవరం కలిగిస్తోంది. అనేక రకాలుగా ఇది ఆందోళనకర వ్యవహారంగా మారుతోంది. ఇలాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా అలాంటి ప్రజాగ్రహాన్ని మరింత పెంచినట్టు అవుతుంది. ప్రజల్లో మరింత కసిని రాజేసినట్టు అవుతుంది. ఉద్యమం ఇంకా తీవ్రతరం కావడానికి కారణమవుతుంది అన్నది ప్రభుత్వం ఇప్పటి వరకు గుర్తించలేదు. ఇప్పటికే నెలల తరబడి ఉద్యమం సాగుతుంటే ఆరంభంలోనే సమస్య పరిష్కారానికి సామరస్యపూర్వకంగా కదలాల్సిన ప్రభుత్వం తొలుత నిర్లక్ష్యం చేసి ఆ తర్వాత నిర్బంధం పెట్టి ఇప్పుడు మొత్తం నోళ్ళు నొక్కేద్దామనేటువంటి ఆలోచనతో సాగుతున్నటువంటి వైనం విస్మయకరంగా కనిపిస్తోంది. ప్రభుత్వానికి పెద్ద చేటు తెచ్చే అంశంగా మారబోతోంది. మత్స్యకారుల ఆందోళన విషయంలో ఇలాంటి నిర్బంధాల ద్వారా నోరు నొక్కలేరన్నది గుర్తించడం అత్యవసరంగా కనిపిస్తోంది.